మన మనసు గురించి ఒకసారి చర్చ చేసుకుందాం. మనసు అన్న, మైండ్ అన్న, ఎరుక అన్న, ఆలోచన అన్న, చైతన్య శక్తి అన్న అన్నీ ఒకటే. ఎట్లా అంటే సముద్రం వేరు కాదు, సముద్రం ఉపరితలంలో వచ్చే అలలు వేరు కాదు, రెండు ఒకటే. అలాగే మన మనసు వేరు, మన ఆత్మ వేరు కాదు, మన ఆలోచన వేరు కాదు, మన మైండు వేరు కాదు, అన్నీ ఒకటే. కాకపోతే ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క భావనలో, ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ఒక్కొక్క పేర్లతో పిలుచుకుంటాము అంతే. కానీ అన్నీ ఒకటే. ఈ అనంత వ్యాప్తంగా ఉన్న అనంత వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయో ఏదైతే ఈ మహా చైతన్యం ఏదైతే ఉందో, మహా ఆత్మ ఏదైతే ఉందో, మూల చైతన్యం ఏదైతే ఉందో, ఒక మూలాత్మ ఏదైతే ఉందో, ఒక పరమాత్మ ఏదైతే ఉందో, ఓ మహా ఎనర్జీ ఏదైతే ఉందో, అదే మన మనసు, అదే మన ఆత్మ, అదే మన ఆలోచన, అదే మన మైండ్. ఇక్కడ స్పేసు ఇంట్లో తీసుకున్నప్పుడు ఇంట్లో వస్తువులలో కదలిక ఉంది, కానీ ఇంట్లో ఉన్న స్పేస్లో ఏ కదలిక లేదు. పాత వస్తువులు బోరు కొట్టినప్పుడు కొత్త వస్తువులను అక్కడ రీప్లేస్ చేసినాం, కానీ ఆ ప్లేస్లో మాత్రం, ఆ ఖాళీ ప్లేస్లో మాత్రం ఏ కదలిక లేదు ఇంట్లో. ఇప్పుడు ఇల్లుని తీసుకున్నాం, రకరకాల వస్తువులను పెట్టినాం, మార్చినాం, ఆ స్పేస్ అలాగే ఉంది. కొన్ని రోజులకు ఇల్లు కూడా బోరు కొట్టింది. వాళ్ళ తరం గడిచిపోయిన తర్వాత ఆ కుటుంబంలోంచి ఇంకో తరానికి ఆ ఆస్తి రూపంలో ఆ ఇంటిని ఇచ్చినప్పుడు ఆ ఇల్లు బోరు కొట్టింది. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంటిని మొత్తం నేలమట్టం చేసి కొత్త ఇంటిని నిర్మించుకుంటాడు. అతనికి ఆలోచన తగ్గట్టి ఆ సమయంలో ఆ ప్రస్తుత తాను నివసించే ఆ ప్రస్తుత కాలమాన పరిస్థితుల లోపల, ఆ ప్రస్తుత సమయంలో ఏదైతే అప్డేట్గా, ఏదైతే ఆకర్షణీయంగా ఉందో ఆ విధంగా అతను దాన్ని నిర్మించుకుంటాడు. కానీ స్థలంలో ఏ మార్పు లేదు. ఆ స్థలం మీద పుడుతూ మళ్ళీ చస్తూ ఉండే వస్తువుల్లో మార్పు ఉంది. అలాగే భూమిని తీసుకున్నాం. ఈ భూమి మీద కూడా రకరకాల నాగరికతలు ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాయి. ఈ భూమి మీద రకరకాల నాగరికతలు ఇంతకు ముందు, మనకంటే ముందు చాలా నాగరికతలు ఈ భూమి మీద పుట్టి అంతర్ధానమైనవి. అట్లాంటిస్ నాగరికత, లుబేనియా నాగరికత, ఇట్లాంటి నాగరికతలు ఈ భూమి మీద మనకంటే ఎక్కువ సైన్స్ టెక్నాలజీని మనకంటే ఎక్కువ కూడా ఉపయోగించి అవి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఈ భూమి మాత్రం స్థిరంగా అట్లనే ఉంది. ఇప్పుడు మన నాగరికత జరుగుతుంది. ఇప్పుడు మన నాగరికత జరుగుతుంది. మన నాగరికత కూడా ఎన్ని రకాలుగా మార్పు చెందినా, ఎన్ని రకాల పరిణామం చెందినప్పటికీ ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఈ నాగరికత అంతరించిపోతుంది. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకో, వందల సంవత్సరాలకో ఇంకో నాగరికత పుడుతుంది. ఆ నాగరికత కొంతకాలం, ఆ నాగరికత కూడా దాని పీరియడ్ ఎంతవరకు ఆ నాగరికత ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకుంటుందో అంతవరకు ఎగ్జిస్ట్ అయ్యి మళ్ళీ అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఇక్కడ స్థిరంగా ఉండేది ఏంటిది? ఈ భూమి మీద ఉన్న ఈ ఖాళీ ప్రదేశం, ఇది మాత్రం స్థిరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు స్పేస్ని తీసుకుందాం, అనంత విశ్వాన్ని తీసుకుందాం. ఈ అనంత విశ్వం లోపల ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, కోటాను కోట్ల విశ్వాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కాలక్రమంలో అవి ఎన్ని రోజులైతే ఉండాలి అనుకుంటున్నాయో అన్ని రోజులు ఈ అంతరిక్షంలో అవి నిలిచి తర్వాత అవి కూడా అంతరించిపోతాయి. వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త కోటాను కోట్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ అవి కూడా కొంత పీరియడ్, దాని చైతన్య శక్తి ఎంతవరకు అది పరిణామం చెందాలి, ఎంతవరకు అవి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటాయో అంతవరకు అవి నిలిచి మళ్ళీ మాయమవుతాయి, మళ్ళీ విశ్వం నుంచి వెళ్ళిపోతాయి. మనకు అనుకూలమైన ఆకర్షణీయమైన
సౌకర్యవంతమైన వస్తువులను తయారు చేసుకున్నాము, ఇళ్ళ నిర్మించుకున్నాము, అన్నీ ఎట్లయితే ఇక్కడ బిల్ట్ చేసినామో అవన్నీ ఏం చేసినాయి, మళ్ళీ మట్టిలోనే కలిసిపోయినాయి. మళ్ళీ మట్టిలాగానే మట్టి రూపం లోపలనే గర్భం లోపలనో సముద్రం లోపల మళ్ళీ భూమిలోనే కలిసిపోయినాయి. అంటే ఎక్కడి నుంచి పుట్టింది అక్కడికే చేరుకుంటుంది మళ్ళీ. అలాగే విశ్వంలో నుంచి కూడా శూన్యంలో నుంచి ఇదంతా పుట్టింది. ఈ గ్రహాలు, భూమి, సూర్యుడు, మన సౌర వ్యవస్థ, మన గ్యాలాక్సీ, మన విశ్వము, కోటాను కోట్ల విశ్వాలు, నక్షత్రాలు, గ్రహాలు కూడా ఈ శూన్యం నుంచే పుట్టినాయి. మళ్ళీ ఏమవుతాయి, వాటి పరిణామ క్రమం పరిపూర్ణంగా జరిగిన తర్వాత లేదా వాటి పరిణామ క్రమంలో వాటికి ఏదైనా ఆటంకం ఎదురైనప్పుడు ఆ ఆటంకాన్ని కూడా ఫేస్ చేయలేని స్థితి వాటికి వచ్చినప్పుడు అవి ఈ విశ్వం నుంచి మళ్ళీ శూన్యంలోనే కలిసిపోతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మన మనసు అనేది ఈ ఆకాశతత్వము, అనంతతత్వము, ఈ స్పేసే మన మనసు, ఈ శూన్య స్థితే మన మనసు. ఈ వచ్చిపోయి ఇక్కడ పుట్టిపోయి ఏదైతే ఈ భౌతికమైన వస్తువులు, భౌతికమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ మన ఆత్మ లోపల నుంచి పుట్టే, మన మనసు లోపల నుంచి వ్యక్తపరిచే, మన మైండ్ లోపల నుంచి ఉత్పత్తి అయ్యే ఆలోచనలు, భావాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, భయాలు, ఇవన్నీ మన వస్తువుల లాంటివి. ఇవన్నీ స్పేస్లో ఉన్న గ్రహ నక్షత్రాల లాంటి, భూమి మీద ఉన్న వస్తువులు, వచ్చి మళ్ళీ అంతర్ధానమైన వస్తువులు లాంటివి. ఇవన్నీ మన ఆలోచనలు కూడా మన స్పేస్ అనే ఈ ఒక ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ లోపల నుంచి పుట్టే ఈ ఆలోచనలు ఎన్నో కోటాను కోట్ల ఆలోచనలు పుడతాంటాయి, కోటాను కోట్ల ఆలోచనలు అంతరించిపోతాంటాయి, కోటాను కోట్ల భావాలు పుడతాంటాయి, కోటాను కోట్ల భావాలు అంతరించిపోతాంటాయి. ఇలాగే ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే, ఇది అనంతకాలం వరకు జరుగుతుంది. ఒక స్టేజ్లో ఏమైందంటే, ఈ మహా అనంత విశ్వం కూడా తాను ఎంతవరకు పరిణామం చెంది ఏ సత్యాన్ని అయితే తాను తెలుసుకోగోరిందో, ఏ సత్యాన్ని తన లోపల పూర్తిగా ఇముడ్చుకోవడం కోసం ఈ మహా అనంత విశ్వము, ఏ సత్యాన్ని తెలుసుకోవడం కోసము ఈ మహా అనంత పరమాత్ముడు, ఈ మహా అనంతంగా వ్యాపించి ఉన్న ఆ మహాపరమాత్ముడు, మహాజీవశక్తి, మహా నిర్గుణుడు ఏదైతే ఉందో, అది ఏదైతే ఇన్ని రూపాలుగా మారిపోయి తనకు తాను ఇన్ని రకాలుగా విభజించుకున్న ప్రతి శకలంలో తానే నివసిస్తూ తానే మూలమై ఉండి ఇక్కడ పరిణామం చెందుతున్నాడో, తనకు అంటూ ఒక సంకల్పం ఉంది. ఏ సంకల్పం కోసం తను పరిణామం చెందాలని అనుకుంటున్నాడో ఆ పరిణామం కనుక పూర్తిగా స్థితమై పూర్తిగా నిశ్చలమైనప్పుడు మొత్తం ఇక్కడ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. ప్రతి భౌతికమైన ప్రతి ప్రపంచం వెళ్ళిపోతుంది, అంతా శూన్యంలోనే కలిసిపోతుంది. ఇంకా అప్పుడు మళ్ళీ ఇక్కడ అంతా శూన్యంగా ఉండిపోతుంది. ఇక్కడ ఇంకా వేరే ఏముండదు, అంత శూన్యమే, ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, శూన్యము అంటే ఏమీ లేదు అని కాదు. శూన్యము అంటే అన్ని తనలో ఇముడ్చుకొని నిశ్చలంగా స్థిరంగా ఉన్న ఒక అద్భుతమైన పరమాత్మ శక్తి అనుకోవాలి. సో అదే మన జీవశక్తి అయి ఉన్నది, అదే మన ఆత్మ అయి ఉన్నది, అదే మన మైండ్ అయి ఉన్నది, అదే మన ఆలోచన అయి ఉన్నది, అదే మనమై ఉన్నాం. ఈ ప్రజ్ఞ గనుక మన లోపల స్థితమయ్యి మన అణువులు పరమాణువుల లోపల ఈ ప్రజ్ఞ గనుక జీర్ణమైతే మనం చూసే చూపు,
మాట్లాడే మాట, వ్యక్తీకరించే విధానం అన్నీ ఆ అనంత పరమాత్ముని ప్రతిబింబించే విధంగానే ఉంటాయి తప్ప ఏది ఒక పరిధిలో, ఒక లిమిటేషన్లో ఉండదు. సో అందరికీ పరమాత్మ స్వరూపులైన, అనంత స్వరూపులైన, అద్భుతమైన జీవంతో ఇక్కడ ఈ భూమి మీద చైతన్య పరిణామం చెందుతున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు.